గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సర్వే నెంబర్ మార్చి అగ్రిగోల్డ్ని మార్చి భూములు కొట్టేశారు. 10 కోట్ల స్థిరాస్తి కబ్జా వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ కుట్ర. ఏసీబీసీఐడి విచారణ వెలుగులోకి. ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేసి వాటిని సర్వే నెంబర్లు మార్చి విక్రయించడం వెనక కుట్రకోణం ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ధారించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ తనయుడు జోగి రాజు, బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు అగ్రిగోల్డ్ భూములను స్వాధీనం చేసుకుని ఇతరులకు విక్రయించిన విషయం తెలిసిందే. దీనిపై 2023లోనే ఫిర్యాదులు అందిన అధికారులు విచారణ చేయకుండా తొక్కిపెట్టారు. సర్వే చేయకుండానే చేసినట్టు నివేదికలు ఇచ్చేసి రికార్డులు తారుమారు చేశారు. తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్వీయ సవరణ పేరుతో సర్వే నెంబర్ మార్చేసి రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగింది. విజయవాడ గ్రామీణ మండల అంబాపురంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందినటువంటి 2160 గజాల స్థలం కొని తిరిగి వెంటనే విక్రయించి సొమ్ము చేసుకున్న విషయం తెలిసిందే. సర్వే నెంబర్ 88లోని భూమి కొన్న జోగి కుటుంబం తర్వాత దాన్ని సర్వే నెంబర్ 87గా మార్చుకుని విక్రయించింది. దీనిపై ఫిర్యాదు చేసిన వైకాపా ప్రభుత్వ హయాంలో ఎవరు స్పందించకపోగా రెవెన్యూ అధికారులు స్వాధీన పత్రం కూడా ఇచ్చేశారు. ప్రభుత్వం మాటంతో ఇప్పుడు ఏసీబీసీఐడి దర్యాప్తులో అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల కబ్జాలో మాజీ మంత్రి జోగి తనయుడు అరెస్ట్. అంటకాగిన మండల సర్వేయర్ కూడా. మొత్తం 5గురిపై ఏసీబీ కేసు. జోగి రాజీవ్ను సుదీర్ఘంగా విచారించిన అధికారులు తమ ఆధీనంలో ఉన్న భూములు కబ్జా చేశారంటూ సిఐడి కూడా కేసు. ప్రధాన నిందితులుగా జోగి తనయుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వరరావు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బడి ఈడు పిల్లలు అంటూ బయట ఉండటానికి వీల్లేదు, విలువలతో కూడిన నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం. తల్లిదండ్రుల సమావేశానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. ఆంగ్లంతో పాటు మాతృభాష తెలుగుకు ప్రాధాన్యం. 10వ తరగతి పిల్లలకు ప్రతిభా అవార్డులు పునరుద్ధరణ. విద్యాశాఖ నైపుణ్యాభివృద్ధి శిక్షణపై సమీక్షలో సీఎం చంద్రబాబు. బడియుడు పిల్లలు ఎవరు బయట ఉండటానికి వీల్లేదని విద్య ప్రతి ఒక్కరి హక్కు అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయాయని, బడి మానేసేవారి సంఖ్య భారీగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం మంగళవారం విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల మీద అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ చదువు మధ్యలోనే మానేస్తున్న పిల్లల అంశంపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలి. దీనిపై లోతైన అధ్యయనం చేయాలి. 100% పిల్లల ప్రవేశాలు జరగాలి. గ్రాడ్యుయేషన్ వరకు పర్యవేక్షణ ఉండాలి. కర్నూలు జిల్లాలో వలసల కారణంగా చదువుకు దూరమవుతున్న పిల్లలను రెసిడెన్షియల్ బోర్డుల్లో చేర్పించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్ ద్వారా ప్రతి విద్యార్థికి శాశ్వత గుర్తింపు నెంబర్ ఇవ్వాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్డీఏ దూరం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. పోటీ చేరేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం. విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలను ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి పోటీ చేయరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. మంగళవారం ఉదయం కూటమి నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన నిర్ణయాన్ని వెల్లడించారు. పోటీ చేస్తే గెలవడం పెద్ద కష్టం కాదని, అయినా హుందా రాజకీయాలు చేద్దామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అత్యంత హుందాగా రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించారని కూటమి నేతలు కొనియాడారు. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడడంతో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది. రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో కూటమి వైపు వచ్చారు. అయినా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేరేదని చంద్రబాబు నిర్ణయించారు. ఎన్నికల్లో గెలవడం కంటే ప్రజల అభిప్రాయాలు, విలువలు ముఖ్యమని కూటమి నేతలకు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం, అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వం ముందున్న లక్ష్యాలని తెలిపారు. ఎంత జనాలు వినేవాడు వెర్రోడైతే రాసేవాడే రామోజీరావు గారి పత్రిక అన్నట్టుగా ఉంది. రామోజీరావు గారిని అనడానికి లేదు, పాపం ఆయన చనిపోయారు. కాకపోతే ఆ పత్రిక రాస్తున్నటువంటి తీరు ఏమాత్రం మార్పు లేదు. నిన్నగాక మొన్న స్థాయి సంఘ ఎన్నికల్లో మరి అవన్నీ జంపింగ్లు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకొచ్చుకోలేదా? లేకపోతే పొంగనూరులో ఏం జరిగింది, చిత్తూరులో ఏం జరిగింది? అక్కడంతా వస్తున్నారు కాబట్టి చేర్చుకున్నారు. ఇక్కడ రావట్లేదు కాబట్టి, అది కూడా ఎక్కువ సంఖ్యలో గ్యాప్ ఉంది కాబట్టి రాలేదు, అందుకు డ్రాప్ అయిపోయింది. కానీ వార్త రాసేటప్పుడు పోయినా అదే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు, తెలుగుదేశం వాళ్ళు రాశారంటే ఒక అర్థం ఉంది. కానీ తెలుగుదేశం వాళ్ళకి బదులు ఈనాడే రాసేసింది. వాళ్ళు విలువలకి, హుందాతనానికి విలువలు ఇచ్చేసేసి చంద్రబాబు వదిలేశారు. గతంలో అయితే వాళ్ళు అవకతవకలు చేశారు. గతంలో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వాళ్ళకే గెలిచి అక్కడ కూడా అప్పుడు మరి ఓడగొట్టినప్పుడు విలువలు తెలియలేదా? ఎవరు వివేకానంద రెడ్డి ఎట్ట ఓడిపోయాడు కిందటిసారి? వివేకానంద రెడ్డి ఓడగొట్టింది బీటెక్ రవి కదా, అప్పుడు మరి విలువలు ఏమైపోయినాయి అంటే వార్తలు రాసేటటువంటి సందర్భంలో జనం ఏమనుకుంటారు కాదు, నిన్నటిది మర్చిపోతారు, ఇవాళ మనం రాసిందే నిజమని నమ్ముతారు అన్నటువంటి కాన్సెప్ట్లో రాసుకొస్తుండటం ఒక విచిత్రమైనటువంటి అంశం. ఇకపోతే తంబళ్లపల్లెలో పరువు హత్య. బాలికను గడ తెచ్చిన బంధువులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలంలో పరువు హత్య చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక గత నెలలో అదృశ్యమైంది. తంబళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వెతికి తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఆ బాలిక సోమవారం అనుమానాస్పదలో మృతి చెందడం, పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని కాల్చేయడంతో పరువు హత్య కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరు మీద పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం బాలిక తన బంధువుల అబ్బాయి ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో అతడితో వెళ్ళిపోగా మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు సర్ది చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. అంతలోనే పెద్దమండ్యం మండలం బండిరేవు పంచాయతీ
తపసి మానుగుట్ట వద్ద ఎవరో బాలిక చెట్టుకు చున్నీతో ఉరివేసుకుని మృతి చెందినట్టు గొర్రెల కాపర్లు సోమవారం గుర్తించి వీఆర్ఓ పకీర్ వలీకి తెలియజేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో పెద్ద మనుషులు పోలీసులు మేనేజ్ చేసి మృతదేహాన్ని గుట్టకు పడమర వైపున పొలంలో కాల్చేశారు. ఈ విషయం మీద మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడిని వివరణ కోరితే అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసు నమోదు చేశామని చెప్పి దీని మీద విచారణ జరిపిస్తామని, శవాన్ని కాల్చివేసినట్టు రుజువు అయితే నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెద్ద మనుషులు పోలీసులు ప్రమేయంపై విచారణ చేపడతామని చెప్పారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఒక పెళ్లి కాకపోతే సాధారణంగా అంటే ఇందులో మోసమేం లేకపోతే పెళ్లి కాని వాళ్ళని పూడుస్తారు కానీ తగలబెట్టరు. ఇక్కడ అసలు పాయింట్ అది, లాజికల్ పాయింట్. లేకపోతే త్వరలో రేషన్ మాఫియా అరెస్టులు, బ్లాక్మెయిల్ చేస్తే బెదరం. మంత్రి నాదెళ్ల మనోహర్ రేషన్ మాఫియా 5 ఏళ్లుగా కాకినాడని అడ్డాగా మార్చుకుందని బ్రోకెన్ బాయిల్డ్ రైస్ పేరిట పేదల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ చెప్పారు. కాకినాడ పోర్టులో చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఖచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కాకినాడ కలెక్టరేట్లో పోర్టు కార్మికులు, ట్రాన్స్పోర్టర్లు, ఎగుమతిదారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. అనంతరం కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద చెక్పోస్టును తనిఖీ చేసి మీడియాతో మాట్లాడారు. ఏడాది జూన్ 28, 29 తేదీలో తనిఖీల్లో 51,427 టన్నులు బియ్యం స్వాధీనం చేసుకుంటే అందులో 26,488 టన్నులు పీడీఎస్ ఆనవాళ్లు గుర్తించినట్టు చెప్పారు. వారి నుంచి 165 కోట్లకు బ్యాంక్ గ్యారంటీలు తీసుకుంటామన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని 41A నోటీసులు ఇచ్చి త్వరలో అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు ఏర్పాటు చేసిన ఒక కుటుంబం కోసం, ఒకరి వ్యాపారం కోసం కాదని మంత్రి నాదెళ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. పోర్టులో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత వేరే పోర్టుకు వెళ్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, అయినా బెదిరేది లేదని చెప్పారు. దానికి ఎలా అడ్డుకట్ట వేయాలో తెలుసని వ్యాఖ్యానించారు. పోలీసులు దర్యాప్తు పూర్తిగా కొన్ని అంశాలపై స్పష్టత వచ్చాక కేసు సిఐడికి అప్పగించాలా, వేరే సంస్థ విచారణ జరిపించాలన్న దానిపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని మంత్రి మనోహర్ చెప్పారు. తనిఖీల్లో జాప్యం వల్ల లారీలు, బార్టీలు, షిప్పులు ఆగిపోతున్నాయని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసిందని, ఎక్కువసేపు నిరీక్షించకుండా మరో 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్న మంత్రి తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రాష్ట్ర పౌర సరఫరా శాఖ కార్పొరేషన్ ఎండీ వీరపాండ్యన్, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఇతర అధికారులు వెంట ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో మనదే విజయం అంటూ మనం ఎవరిని మోసం చేయలేదు, అబద్ధాలు చెప్పలేదు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులతో వైకాపా అధ్యక్షుడు జగన్ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలు మోసం చేస్తున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ అన్నారు. ఈ మోసాలే జనాగ్రహానికి దారితీస్తాయని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మనదే విజయం, ఎందుకంటే మనం ఎవరిని మోసం చేయలేదు, అబద్ధాలు చెప్పలేదని పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నీరుగారిపోయాయి, గ్రామాల్లో కక్షలు పెంచుతున్నారు, ప్రభుత్వ బడుల్లో టోఫిల్ విధానం తీసేశారు. నేను అధికారంలో ఉంటే రైతు భరోసా ఉండేది, పాఠశాలకు వెళ్తున్న పిల్లలకు, తల్లులకు అమ్మఒడి వచ్చేది, వసతి దీవెన ఇచ్చేవాళ్ళం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర కూడా ఇచ్చేవాళ్ళు. మన ప్రభుత్వంలో ఆర్థిక సంక్షోభం ఉన్న సాకులు చూపలేదు, మాట తప్పకుండా మేనిఫెస్టో అమలు చేసాం, కోవిడ్ మహమ్మారి పీడించిన పథకాలు దాటేయాలని ఆలోచించలేదు అన్నటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి రోగం తిరగబెట్టింది అన్నటువంటి వార్త హైలైట్ చేసింది. కూటమి ప్రభుత్వ పాలనలో సర్కార్ ఆసుపత్రులు మళ్లీ పాత రోజులు, ప్రైవేట్ కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. వైఎస్ జగన్ ప్రభుత్వం రూపొందించిన 0 వేకెన్సీ విధానానికి తూట్లు, వివిధ కారణాలతో ఖాళీ అయిన పోస్టులు భర్తీగా దుస్థితి, ఉద్దేశపూర్వక 2 నెలల్లోనే అధ్వాన స్థితికి తీసుకొచ్చిన పెద్దలు, నిర్వహణ గాలికి వదిలేసి చోద్యం చూస్తున్న వైను, వెరసి ఆసుపత్రులు వేధిస్తున్న మందులు, సర్జికల్స్ కొరత, చిన్నపాటి మందుల కోసం చీటీ పట్టుకుని బయటకు పరుగులు, డ్యూటీకి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలియని దుస్థితి, రోగుల బంధువులే అటెండర్ అవతారం ఎత్తాల్సిన పరిస్థితి, రోగులకు విసుగు తెప్పించే కుతంత్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రతి అడుగులోనూ మోసం అంటూ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నెన్నో ఆశలు చూపి ఇప్పుడు మాట తప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైఎస్ఆర్సీ ప్రజాప్రతినిధులు వైఎస్ జగన్, మన ప్రభుత్వ హయాంలోనూ ఆర్థిక సంక్షోభం అయినా ఏనాడు సాకులు చూపుకున్న మేనిఫెస్టో అమలు చేసాం, మనం చేసిన మంచి ఇవాళకి ప్రతి ఇంట్లో ఉంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జన్మభూమి 2లో స్కూళ్ల అభివృద్ధి, పాఠశాలల అభివృద్ధికి ముందుకొచ్చేవారిని ప్రోత్సహించండి సీఎం చంద్రబాబు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో నాడు నేడు కింద రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి సర్వశిక్ష అభియాన్ నిధులు, తర్వాత మిగతా వాటిని రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసుకుని స్కూళ్ళని అప్డేట్ చేస్తే ఇప్పుడు అది గతంలో తరహాలో జన్మభూమి తరహాలో ఎవరైనా దాతల చేత ఇప్పించాలన్న చంద్రబాబు గారికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే రెవెన్యూ సదస్సులు సెప్టెంబర్కి వాయిదా, ఉద్యోగుల బదిలీల కారణంగా రెవెన్యూ సదస్సులు వాయిదా వేస్తున్నట్టు రెవెన్యూ రిజిస్ట్రేషన్ల స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి ప్రారంభించాల్సిన సదస్సులను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సదస్సులో మొదటి 45 రోజులు భూ వివాదాలు, రీసర్వే తప్పిదాలకు సంబంధించి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తామన్నారు. అనంతరం 45 రోజుల్లో ఆర్జీలపై చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల విషయంలో మోసపూరిత రిజిస్ట్రేషన్ జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనే పద్ధతి తీసుకురావడంతో కొన్ని మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించామన్నారు. ఇలాంటి వాటిపై విచారణ జరిపి
నిజమైన అసైనీయులకు న్యాయం చేస్తామన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 4.56 కోట్ల బంగారం బిస్కెట్లు సీజ్. సముద్ర మార్గంలో శ్రీలంక నుంచి తమిళనాడుకి 2 నిందితులు అరెస్ట్. సముద్ర మార్గంలో శ్రీలంక నుంచి తమిళనాడుకు బంగారం స్మగ్లింగ్ చేస్తున్న 2 మదురై రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అరెస్ట్ చేసింది. వీళ్ళ నుంచి 4.56 కోట్ల విలువైన 6.6 కేజీల బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం సిబ్బంది రామనాథపురం జిల్లా మండపం రామేశ్వరం సముద్ర తీరంలో నిఘా వేశారు. శ్రీలంక నుంచి ఓ పడవలో వచ్చిన 2 వ్యక్తులు కారులో బంగారం తరలిస్తున్నట్టు గుర్తించి వాళ్ళని వెంబడించారు. తిరుప్పాబెట్టి టోల్గేట్ వద్ద కారును చుట్టుముట్టి అందులో ఉన్న 6.6 కేజీల బంగారం బిస్కెట్లు సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న కీలక రైకు చెందిన సాదిక్ అలీ షేక్ సర్దార్ని అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ 4.56 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి ఇదో అగ్లీ దందా అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అగ్రి భూములన్నీ బాధితుల్ని ఆదుకుంటామన్న జగన్ అదే హామీతో అధికారంలోకి, కానీ ఆ భూములపైన కన్నేసిన నాటి మంత్రి పక్కాగా కాజేసేందుకు జోగి ఫ్యామిలీ ప్లాన్. సిఐడి అటాచ్మెంట్లో ఆ భూములు బాబాయ్ కొడుకు ద్వారా 2160 గజాల అగ్రి భూముల కొనుగోలుకు రమేష్ డ్రామా. నంబర్ పొరపాటు పేరిట పెద్ద నాటకం. కొన్నది సర్వే నెంబర్ 88లోనివి సర్వే నెంబర్ 87కి మార్చాలని సవరణ దరఖాస్తు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ పూర్తిగా సహకరించిన సర్వేయర్లు అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మళ్ళీ చంద్రన్న కానుకలు అంటూ పేదలకు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ తోఫాలకు సన్నాహాలు. ప్రభుత్వం ఏటా 538 కోట్ల భారం బియ్యంతో పాటు సబ్సిడీపై పలు సరుకులు. ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు, వీటిలో 90 లక్షలకే కేంద్రం గుర్తింపు. ఆహార భద్రత చట్టం రాయితీ వాటికే 58 లక్షల కార్డుల భారం రాష్ట్రంపైనే. గంటల్లో కార్డులు ఇస్తామని జగన్ బీరాలు. కేంద్ర నిర్ణయంతో 6 నెలలకు మార్పు, అది సక్రమంగా జరగలేదు. 3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్. వీటన్నిటిపైన విధాన నిర్ణయం అవసరం. అసలు రాసే వార్తకి చేసేటటువంటి ఆరోపణకి అర్థం పర్థం లేనిదంటే సజీవ సాక్ష్యం ఇది. మన రాష్ట్రం ఉంది 1.65 లక్షల కుటుంబాల్లో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు రేషన్ కార్డులు, 3 లక్షలను ఆపాడు అని చెప్పి రాసుకొస్తున్నారు. ప్లస్ కేంద్రం 90 లక్షలకే గుర్తింపు అని రాస్తున్నారు. 90 లక్షలకు గుర్తింపు కేంద్రం చేస్తే మిగతా 58 లక్షలు జగన్ ఇచ్చినట్టు అన్నటువంటిది స్పష్టంగా చెప్తూ, ఇంకా ఇవ్వలేదు కానీ దీంట్లో ఇవన్నీ తేడాలు ఉన్నాయి కాబట్టి గుర్తించాలి అన్నటువంటిది రాసుకొస్తుంటే అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే కంటే కూడా ఏదో ఒక విషయాన్ని చిమ్మాలి, లేకపోతే ద్వేషాన్ని నూరిపోయాలి అన్నటువంటిది తప్పించి వాస్తవంగా చెప్పాలంటే ఈ 58 లక్షలు తప్పుడు రేషన్ కార్డులు అని చెప్పాలి. ఇంకా ఇవ్వలేదు అని చెప్తారు. రేపు పొద్దున ఇప్పుడు వీళ్ళు ఇటు తీసేశారనుకోండి, అప్పుడు ఏం చెప్పి రాస్తారు వీళ్ళు? అసలు పాయింట్ అది. లేకపోతే అసలు కాన్సెప్ట్ ఇక్కడ డౌట్ ఏంటంటే రేపో మాపో రేషన్ కార్డుల్ని తొలగించడానికి ఈ పాయింట్లు రాసినట్టు కనబడుతుంది. సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్. ప్రజలతో సంబంధం ఉండే శాఖలకు అనుమతి. ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే అన్ని శాఖల్లోనూ కాకుండా ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖల్లో మొదటి బదిలీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు నేడో రేపు వెలువడే అవకాశం ఉందని తెలిసింది అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. లేకపోతే వృధాకి స్టాప్ లాగ్ అంటూ 1625 అడుగుల వద్ద తాత్కాలిక గేటు ఏర్పాటుకు సన్నద్ధం. తుంగభద్ర డ్యామ్ ఇంజనీర్ల ప్రత్యేక ప్రయత్నం. ఫలిస్తే 35 టీఎంసీలు కాపాడుకున్నట్టే. స్పిల్వే వరకు ఖాళీ చేస్తే మిగిలేదు 42 టీఎంసీలు. కేంద్ర జలసంఘ నిరంతర సంప్రదింపులు. భారీ క్రేన్ల సాయంతో గ్రూప్స్లో గేట్ అమరిక. తయారీలో 60 మంది సిబ్బంది నిమగ్నం. వెడల్పు 60 అడుగులు, ఎత్తు 20 అడుగులు, బరువు 65 టన్నులు. 5 సెగ్మెంట్లుగా తయారీ. కొట్టుకుపోయిన గేట్ 45 టన్నులు. డ్యామును పరిశీలించిన కర్ణాటక సీఎం, ఏపీ మంత్రులు నిమ్మల, కేశవ్ కూడా రాతి కట్టడం కావడం వల్ల స్టాప్ లాగులు ఏర్పాటు చేయలేదు. దేశంలో ఎక్కడ తుంగభద్ర లాంటి డ్యామ్ లేదు. కన్నయ్య నాయుడు కళ్ళ ముందే కడల వైపు వెళ్ళిపోతున్న తుంగభద్ర జలాలను కాపాడేదిలా కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్ లాగ్ అమర్చాలని డ్యామ్ని ఏ స్థాయిలో ఖాళీ చేయాలి. 100 కొద్ది టీఎంసీలు వృధాకపోతే సీమ రైతుల పరిస్థితి ఏంటి అంశాలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. తుంగభద్ర జలాశయంలో నీటిని వీలైనంత కాపాడుకునే స్టాప్ లాగ్ అమర్చే ఏర్పాటు జరుగుతుంది. వాస్తవంగా ఇక్కడ చూడండి ఎంత లాజికల్ పాయింట్ ఉంటుందంటే అది కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాజెక్టు. వాటర్ మన దగ్గరికి వచ్చేది అక్కడి నుంచినే. కాకపోతే ఇక్కడి నుంచి మంత్రులు వెళ్ళటం, అక్కడ వాళ్ళతో మాట్లాడతాం. కర్ణాటక సీఎం అది సమీక్షించారు, అక్కడ నడుస్తుంది. కానీ అది ఇక్కడే చేస్తున్నారన్నటువంటి కోణంలో ఇదే దాన్ని ఏమంటారు, మీడియా మేనేజ్మెంట్ లేకపోతే పొలిటికల్ మేనేజ్మెంట్. అది స్పెషాలిటీ అనమాట. లేకపోతే రెవెన్యూ సదస్సులు వాయిదా అన్నటువంటి వార్త వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరోవైపు చురుగ్గా స్టాప్ లాగ్ పనులు అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే కులగణనపై గ్రామస్థాయి పోరాటం. బీజేపీకి రాజ్యాంగంపై గౌరవం లేదు షర్మిల. కులగణనపై గ్రామస్థాయిలో పోరాటం చేయనున్న కాంగ్రెస్ ఏపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ పార్లమెంట్లో కాంగ్రెస్ బలంగా లేవనెత్తిందని గుర్తు చేశారు. మంగళవారం ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం తర్వాత ఆ మీడియాతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.